శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 738వ నామము లాస్యప్రియ. ఈ నామానికి అర్థం ఏంటి అంటే లాస్యమునందు ప్రీతి కలిగినది. జగన్మాతకి లాస్యము అంటే నాట్య ప్రక్రియ అంటే ప్రీతి చాలా ఇష్టం అన్నమాట. ఈ నాట్య ప్రక్రియకు ఆద్యురాలు జగన్మాతయే. అంటే ముందు ఈ నాట్యం మొదటిగా చేసింది అమ్మవారే. లలితా త్రిపుర సుందరి అంశ స్వరూపురాలైన పార్వతీదేవి తర్వాత ఆ తల్లి ఈ నాట్య ప్రక్రియను బాణాసురుని కుమార్తె అయిన ఉషకు నేర్పితే ఆమె నుండి ఈ నాట్యము బాగా అందరికీ ఒక నాట్య విద్యగా ప్రచురితమైందనమాట. లాస్యం నర్తనం ప్రియం యస్యాహ అంటే నర్తనము ప్రియముగా కలిగినది అని అర్థం. నాట్యమును ప్రీతి కలిగింది జగజ్జన్ని. లాస్యము అనే నాట్య ప్రక్రియ ఎంతో మృదువుగా, అందంగా, మనోహరంగా ఉంటుంది. ఒక క్రమబద్ధమైన నెమ్మదిగా కదలాడే పాదములతో, కోమలమైన చేతుల కదలికలతో, మనసును ఎంతో ఆకట్టుకునే ముఖ కవళికలతో ఉంటుంది. ఈ నాట్య ప్రక్రియ ముఖ్యంగా స్త్రీలకు చాలా అనుకూలమైందనమాట. జగన్మాత పితరులైన పార్వతీ పరమేశ్వరుల్లో ఈశ్వరుడు చేసేది తాండవ నృత్యం అయితే పార్వతీదేవి చేసేది లాస్యము. సాధారణంగా ఈశ్వరుడు చేసే తాండవ నృత్యము పరమేశ్వరి యొక్క లాస్యం అంతా మృదువుగా ఉండదు. అది వీరరసం అనమాట. రౌద్రంతో కలిసి ఉంటుంది. స్వామివారి యొక్క గంభీరమైన తాండవ నృత్య ప్రక్రియను తన శృంగారపరమైన లాస్యముతో సమన్వయపరుస్తూ ఉంటుంది అమ్మవారు. జీవుల్లోని మూలాధార చక్రము శివపార్వతులకు నృత్యస్థానం అనమాట. ఈ విషయాన్నే జగద్గురువులు ఆదిశంకర్లు సౌందర్యలహరిలో 41వ శ్లోకంలో వివరించారు. అమ్మా భగవతి, నీవు చేసే లాస్య నాట్యం నందు ఎంతో ఆసక్తి కలిగిన నటరాజమూర్తితో కలిసి నీవు మూలాధార చక్రం నందు శృంగారాది రసములను అభినయిస్తున్నావు. అమ్మా, మీరిద్దరూ జగత్తును సృష్టించే తల్లిదండ్రులు కదా, కనుకనే మీరు భక్తునికి మూలాధార చక్రంలో నటేశ్వరి నటీశ్వరులుగానే దర్శనమిస్తారు. పరమేశ్వరుడు తాండవ నృత్యమును చేస్తూ ఉండగా నీవు లాస్య నర్తనమును ప్రకటిస్తూ ఉంటావు. లాస్యం అంటే ఆ తల్లికి అంత ప్రీతి కనుకనే మనము పూజ అనంతరము సమర్పించే సేవల్లో నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి అని ఆ తల్లి ముందు నృత్యాన్ని కూడా సమర్పిస్తూ ఉంటాం అనమాట. అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది నృత్యం చేసి చూపిస్తూ ఉంటారు, అది విధి. అలాగే పాట పాడుతూ ఉంటారు, అది కూడా ఒక విధి అన్నమాట. పూజలో ఒక పద్ధతి. అమ్మ జగదీశ్వరి, కల్పాంత ప్రళయ కాలంలో పరమేశ్వరుడు చేసే అతి తీవ్రమైన భీకరమైన తాండవము పరమేశ్వరీమైన నీ చల్లని కోమలమైన చూపుల చేత చల్లగా మారి సమస్త జగత్తుకు మేలు కలిగించే మంగళ స్వరూపమైన లాస్యముగా మారి ఈ విశ్వమునకు మేలు కలుగుతోంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని లాస్యప్రియ అనే నామంతో కీర్తించారు. ఇంకా లలితా త్రిశతి స్తోత్రంలోని 184వ నామము ఆ తల్లిని ఓం లాస్య దర్శన సంతుష్టాయే నమః అని కీర్తించింది. జగద్గురువులైన ఆదిశంకర్లు అర్ధనారీశ్వర స్తోత్రంలో ఏ విధంగా స్తుతించారు అంటే, సమస్త విశ్వమును సృష్టించడానికి అత్యంత లలితమైన లాస్య నృత్యము చేయు జగన్మాత అయిన పార్వతీదేవికి సృష్టి సమస్తమును లయం చేసుకొనుటకు ప్రచండ తాండవ నృత్యం చేసే జగత్పిత అయిన పరమేశ్వరునికి నమస్కారము అని కీర్తించారు. పరమేశ్వరుడు చేసే ప్రళయ తాండవ నృత్యమునకు జగన్మాత యొక్క లాస్యము అనే నృత్యం ఉండకపోతే సృష్టికి నాంది ప్రక్రియ ఎలా కలుగుతుంది? సమస్త విశ్వమును సృష్టించి పైనుండి వీక్షిస్తున్న పరమేశ్వరి లలితాంబకు ప్రపంచం యొక్క నడక లాస్యములాగా కనిపిస్తుందట. తాను సృష్టించిన ఈ విశ్వం పట్ల అత్యంత ప్రీతి కలిగింది కాబట్టి జగదీశ్వరుని లాస్యప్రియ అనే నామంతో వ్యవహరించారు. మృదువుగా, అందంగా, మనోహరంగా, క్రమబద్ధమైన నెమ్మదిగా కదలాడే పాదములతో, కోమలమైన చేతుల కదలికలతో, మనసుని ఎంతో ఆకట్టుకునే ముఖ కవళికలతో, స్వర్ణమంగళమైన లాస్య నృత్యం నందు ప్రీతి కలిగిన జగన్మాతను లాస్యప్రియ అనే నామంతో గనక స్మరిస్తూ ఉంటే మనకు శివుడు చేసే తాండవము భయంకరమైనది అని చెప్పుకున్నాం కదా. ప్రళయకాలంలో చేసే తాండవాన్ని శివతాండము అంటారు. ఇక్కడ అమ్మవారు చేసేది లాస్యప్రియ అయిన మృదుమైన నృత్యము. దీని చేయడం ద్వారా మనలో ప్రశాంతత అన్నది చేకూరుతుంది. సంతోషము, శాంతి అన్నది మన
మనసుల్లో చేకూరుతుంది. శ్రీమాత్రే నమః.